హలో గైస్, వెల్కమ్ టు యూట్యూబ్ స్పార్క్. ఈరోజు మనం నోయింగ్ అవర్ నంబర్స్ ఎక్సైజ్ 1.3 నేర్చుకుందాం. పార్ట్ 1 ఇది. ఫస్ట్ చూడండి, రైట్ ది నంబర్స్ యూజింగ్ కామాస్ అకార్డింగ్ టు ద ప్లేస్ వాల్యూస్. ఇక్కడ కొన్ని నంబర్స్ ఇచ్చారు, వాటి ప్లేస్ వాల్యూస్ అంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్ ప్లేస్లో ఏదైతే ప్లేస్ వాల్యూస్ ఉన్నాయో వాటిని బట్టి మనం కామాస్ పెట్టాలంట. ఇప్పుడు చూడండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, మళ్ళీ 1000, 10,000, ల్యాక్స్, 10 lakhs కామా. అర్థమైందా? ఒకటి హండ్రెడ్స్ తర్వాత పెట్టాలి, ఒకటి థౌజండ్స్ తర్వాత పెట్టాలి. ఇప్పుడు సెకండ్ దానికి చూద్దాం. హండ్రెడ్స్, 1000, 10,000, ల్యాక్స్, 10 lakhs. ఇప్పుడు ఇక్కడ కూడా వన్స్, టెన్స్, హండ్రెడ్స్ అయిపోయింది, థౌజండ్స్, 10,000, తర్వాత వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, ల్యాక్స్, 10 lakhs. ఇలాగ చూసుకొని ఫస్ట్ 3 digits తర్వాత పెట్టాలి, తర్వాత 2 2 2 2 అలాగ ప్రతిదానికి 2 2 2 అలా వస్తుంది. ఇప్పుడు సెకండ్ బిట్, రైట్ ది నంబర్స్ ఇన్ వర్డ్స్. అంటే ఇక్కడ కొంచెం మనకి నంబర్స్ ఇచ్చారు, దాన్ని మనం వర్డ్స్లో ఎలా రాస్తాము? ఇది వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000 అంటే 34,025 కదా. ఎలా రాస్తాం చూడండి, అంటే మనం ఫస్ట్ ప్లేస్ వాల్యూస్ చూసుకోవాలి, అప్పుడు ఉన్న నెంబర్ని బట్టి దానికి హండ్రెడ్సా, టెన్సా అని చూడాలి. ఇప్పుడు ఫస్ట్ 10,000 ప్లేస్లో ఏముంది? 3 ఉంది, అంటే 1000 ప్లేస్లో ఏముంది? 4 ఉంది. ఇప్పుడు 34,000 అవుతుంది. ఇంకా హండ్రెడ్స్ ప్లేస్లో ఏం లేదు, సో 10s ప్లేస్లో 2 ఉంది, 1s ప్లేస్లో 5 ఉంది, కాబట్టి 25 అవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ కూడా కామాస్ ఇచ్చారు, కామాస్ ఇచ్చిన వరకు ఇంకో వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, ఇక 10,000, తర్వాత 7 ఏంటి? ల్యాక్స్. అంటే ఇప్పుడు 7 lakhs, 10,000 ప్లస్ 0 ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా 9కి వెళ్ళిపోవచ్చు, అంటే 9,000 అని రాసుకోవచ్చు. ఇప్పుడు రాద్దాం చూడండి. ఫస్ట్ 7 lakhs, 9,000, 115. ఇవి కనుక మీకు వస్తే ఈజీగా మీరు రాయొచ్చు. ఫస్ట్ మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి? మనం ఐడెంటిఫై చేయాలి, వన్స్ ఏంటో, టెన్స్ ఏంటో, ఇప్పుడు హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000 ఇలా మనం ఒక్కొక్కదానికి నేమింగ్ ఇచ్చుకున్నాం అనుకో, అప్పుడు మనకి ఈజీగా రాయడం ఈజీ అయిపోతుంది. ఎలాగా డైరెక్ట్గా కన్ఫ్యూజ్ అయిపోతాం కదా కొన్ని టైమ్స్. అందుకే ఇలా పెన్సిల్తో, కానీ ఎగ్జామ్లో కూడా పెన్సిల్తో ఆర్ పెన్తో రాసుకుంటే మనం ఈజీగా ఫాస్ట్గా రాసేయగలం. ఇప్పుడు చూడండి, 4 దగ్గర 10 crores ఉంది కాబట్టి 47 crores. సి అంటే క్రోర్, 10C అంటే 10 crores అనమాట. 47 crores, 60 lakhs కదా. తర్వాత కామా తర్వాత ఏముంది? 60 lakhs. తర్వాత థౌజండ్స్ ప్లేస్లో ఎలాగో 0 ఉంది కాబట్టి మనం రాయకపోయినా పర్లేదు. తర్వాత 3 digitsలో 3 అనేది ఎక్కడుంది? హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది, అంటే 317. అర్థమవుతుందా? ఇలాగే ఇప్పుడు 0 ఉంటే మనం స్కిప్ చేసినా పర్లేదు, ఏం కాదు, అక్కడ దాని నెక్స్ట్ నెంబర్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, వన్స్, ఇక్కడ 3 zeros ఉన్నాయి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్ ప్లేస్లో 0s ఉన్నాయి. 10,000 ప్లేస్లో 7 ఉంది, 1000 ప్లేస్లో 7 ఉంది, 10,000 ప్లేస్లో 0 ఉంది. తర్వాత ల్యాక్స్ ప్లేస్లో 8, 10 lakhs ప్లేస్లో 1, క్రోర్స్ ప్లేస్లో 6. ఇప్పుడు మనం 6 crores అని రాసుకోవచ్చు ఫస్ట్. ఇప్పుడు కామాస్ కూడా ముఖ్యం మనకి. ఇక్కడ కామాస్ ఎలా ఉంటే దాన్ని బట్టి మనం ఈజీగా రాసుకోవచ్చు అనమాట. క్రోర్స్కి, ల్యాక్స్కి, 1000 మధ్యలో డిఫరెన్స్. ఇప్పుడు 6 crore అయిపోయింది. 18 lakhs కదా, అక్కడ ఎల్ అని పెట్టాను చూడండి పైన. తర్వాత 0 ఉంది 10,000 ప్లేస్లో, సో అది మనం కౌంట్ చేయకపోయినా 1000 ప్లేస్లో 7 ఉంది కాబట్టి 7,000 అని రాసేసుకోవచ్చు. 7,000 అంటే అయిపోద్ది. ఇప్పుడు ఇలా ఇక్కడ హండ్రెడ్స్ ఉన్నాయి కాబట్టి వదిలేయచ్చులే అలాగా. ఒకసారి మళ్ళీ మీకు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఫస్ట్ బిట్లో మనం ఏం చేసాము? సెకండ్ బిట్ ఏం చేసాము? వర్డ్స్ రాసామన్నమాట. ఇక్కడ థర్డ్ బిట్లో ఏంటి? రైట్ ది నంబర్స్ ఇన్ ఫిగర్స్. ఇక్కడ వాడే మనకి ఇచ్చారనమాట, మనం దాన్ని నెంబర్స్గా వర్డ్స్లో ఇచ్చారు, మనం నెంబర్స్గా రాయాలి. ఇప్పుడు 4 lakh, ఓకే 4 అని పెట్టుకుంటాం. తర్వాత 57,000, 5 7 మళ్ళీ కామా, తర్వాత 400 అంత అయిపోద్ది. కామాస్ పెట్టుకొని రాసేస్తే మనకు కామాస్ ముఖ్యం చూసుకోండి. 60 lakh
2775 ఇచ్చాడు. ఫస్ట్ 60 lakh ఉంది కాబట్టి 60 అని పెట్టేసుకొని కామా పెట్టేసుకున్న తర్వాత 2000 ఇచ్చాడు కదా. కానీ 10,000 ప్లేస్లో ఏమి ఇవ్వలేదు. చూసుకున్నది మనం చూసుకోవడం మ్యాండేటరీ. కార్డ్ 0 పెట్టేసుకొని 2 పెట్టేసుకున్న 775 కాబట్టి 775 అని రాసేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ 2,50,00,000 2 crore అంటే 2 మళ్ళీ కామా వస్తుంది. కామా 50 lakh తర్వాత 40,303 అంటే 303 అని. ఇప్పుడు కామాస్ పెట్టుకోండి. కామా 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 అంత అయిపోయింది. మళ్ళీ చూసుకోండి, మనం వెరిఫై చేసుకోవాలి 100s ప్లేస్లో కరెక్ట్గా ఉన్నాయా, 1000s ప్లేస్లో కరెక్ట్గా ఉన్నాయా, కరెక్ట్గా రాసామా అని. కొంతమంది చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, దీనివల్ల మార్క్స్ పోతూ ఉంటాయి. చూసుకోండి. అది 60 crore నెక్స్ట్ 60 తర్వాత 60 lakh 60 తర్వాత 60,000 60 600 అంతే. కామా 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 పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఏంటి, ఫోర్త్, రైట్ ది నంబర్స్ ఇన్ ఎక్స్పాండెడ్ ఫామ్. ఇక్కడ మనకి వర్డ్ ఫామ్లో ఇచ్చారు, మనం ఎక్స్పాండెడ్ వర్డ్స్లో కాదు, ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయాలి. అంటే 1000 ఫస్ట్ ఇక్కడ 1s 10s 100s 1000 10,000 lakh కాబట్టి 6 lakhs సున్నా చూసుకోండి. ఇప్పుడు ఇది 1000 40,000 అంటే 4000 ఒక 0 ప్లస్ ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక 0ని మనం లెక్క చేయడం అవసరం. 1 ఉంది, ఏ ప్లస్లో ఉంది 100, 5 ఎక్కడ ఉంది 50 ప్లేస్లో, 6 ఎక్కడ ఉంది ఒక 6 రాసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు 60 అదే 3 lakh 63 lakhs కదా. ఫస్ట్ 60 lakh రాసిన తర్వాత 3 lakh రాయాలి. 3 lakh రాసిన తర్వాత ఇక్కడ 20,000 కదా, 20000 తర్వాత 500 యాజ్ యూజువల్ 500 రాసేస్తే అయిపోతుంది. ఎందుకు, ఇక్కడ 1s 10s ప్లేస్లో ఎలాగో 0 ఉన్నాయి కాబట్టి మనం దాన్ని ఎక్స్పాండ్ చేయకపోయినా పర్లేదు. ఇప్పుడు ఇక్కడ చూసుకో 1s 10s 100,000 10 lakhs ఇప్పుడు 1 crore కదా. 1 crore ప్లస్ 25 lakhs కాబట్టి ఫస్ట్ 20 lakhs రాసిన తర్వాత 5 lakhs రాయాలి. చూసుకోండి, కామాస్ అదే నేను కన్ఫ్యూజ్ అయ్యాను, ఒకసారి కొట్టి కరెక్ట్గా రాస్తాను. 1s 10s 100s 1000 10,000 lakh 10 lakh crore. ఇప్పుడు కామాస్ పెట్టుకోండి, మళ్ళీ 2 ఇప్పుడు ఓకే. తర్వాత 25 lakhs కాబట్టి ఫస్ట్ 20 lakhs అని అజ్యూమ్ చేసుకుందాం. 1s 10s 100s 1000 10,000 lakhs 10 అయిపోయింది. తర్వాత 30,000 1s 10s 100s 1000 10,000 lakhs 10 lakhs అలాగే ఇప్పుడు 200 తర్వాత 70 అని రాసేసి ప్లస్ 5 రాస్తే అయిపోద్ది. ఇంకేంటి, కామెంట్ ఫర్ నెక్స్ట్ వీడియో, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎనీ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.